మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి రైతులకు, సన్నపు వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇచ్చినటువంటి తీరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో నడుస్తుంది. అది మీరు గమనించాలని చెప్పని. రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మీ హయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చిండ్రు, ఇదే జిందా తిలస్మత్ అనుకోమన్నారు. కానీ మేము కాదు, రైతు భరోసా ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, రైతు పండించే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. రైతుకు ఈరోజు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే. ఈరోజు రైతులు గమనిస్తున్నారు మిత్రం. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రైతుల మద్దతు ఎవరి పట్ల ఉందో చూడండి. ప్రజల మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం వల్లనే లోకసభ ఎన్నికల్లో అటు 0, ఆ తర్వాత జరిగిన ఈరోజు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జుబ్లీస్ ఎన్నిక కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమం చూసి మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప, సహకరించాలి తప్ప, ఈ విధంగా మీరు అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరన్న మాట సందర్భంగా చెప్తూ, కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి చుక్కా నీరు కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష దేశంలో. ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈరోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష మలక్పేట రిజర్వాయర్కి భూమి పూజ చేసింది మా శ్రీధర్ బాబు గారు, వైఎస్ రాజశేఖర గారి హయాంలో. ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఆ తర్వాత మీకు పనులు ప్రారంభమైనాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా 1,737 కోట్లు మంజూరు ఇచ్చింది ఆనాడు వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు ఎగ్గొట్టిపోయినరు. 75 కోట్లు మేము ఇచ్చినాక కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కింద ఇచ్చినాం. మీ మలక్పేట ప్రాజెక్టు కింద కాంట్రాక్టులకు మేము వచ్చిన తర్వాత 10 కోట్ల పైచీలకు ఇచ్చినాం. మీ హయాంలో ఇప్పటివరకు మోటార్లకు కూడా ఈరోజు బిల్లు ఇవ్వకుండా వేరేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఎంఎండి మేమే కట్టినా ఉంటారు. అరే మీరు కట్టింది ఒకటే కాళేశ్వరం కూలిపోయింది, మీరు కట్టింది ఒక కాళేశ్వరం కూలిపోయింది. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈరోజు కడియం, ఎల్ఎండి, ఎంఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈరోజు జూరాల, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. మీరు కట్టినటువంటిది కాళేశ్వరం కూలిపోయినట్టు సందర్భం, అప్పుడు కుప్పగా చేసినటువంటిది నాణ్యత లేని కట్టడాలు మీ మధ్యలో చేసింది. ఈరోజు మీరు మాట్లాడితే మీరు ఒకటంటే మీరు 2 సమానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గతంలో ధరణి పేరిట రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈరోజు అనేక మంది ధరణి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారులలో కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో, హత్యలు జరిగినటువంటి సందర్భంలో మీ వచ్చిన తర్వాత ఈరోజు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా భూదారి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. 5,010 మంది గ్రామ పాలనాధికారులను, 5,520 మంది లైసెన్స్ పొందిన సర్వేలతో సహా 8,900 మందిని సిబ్బందిని నియమించి ఈ సంవత్సరం 3,76,000 మందికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి రంగానికి అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం కూలేశ్వరం అయినా, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా వాళ్ళు అన్యాయం చేసిన అనేక సాగునీటి ప్రాజెక్టులు వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్ఎల్బీస్ను కూడా పెండింగ్ పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వం నడుమించింది. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల పైన ఇటీవల మా ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించిన సందర్భాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అధ్యక్ష. కనీసం అధ్యక్ష వారు అంటుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఉలికి పడుతున్నారు, లేదంటే వాళ్ళు బాధపడుతున్న సందర్భం. కానీ వాస్తవం అధ్యక్ష కొన్ని చెప్పవలసిన అవసరం ఉన్నాయి.
కొన్ని కఠోర నిజాలు కూడా మాట్లాడుకునే అవసరం ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంధనం రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మేమందరం కూడా ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉండాలని చెప్పని పోయిన ఉగాది నాడు ప్రారంభం చేస్తే కొత్తగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 మందికి కొత్త రేషన్ కార్డు జారీ చేసిన అధ్యక్ష. 19,44,000 మందిని రేషన్ కార్డులో వారిని పేరెక్కించిన అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అధ్యక్ష. 3,38,00,000 కుటుంబాలకు సంబంధించి ఈరోజు 1,05,00,000 తెల్ల